హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. ధనుర్మాసం అనేది భక్తికి సాధనకు పరమాత్మని చేరేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించే పవిత్రమైన కాలమండి. ఈ మాసంలో గోదాదేవి అంటే ఆండాళమ్మవారు రచించిన తిరుప్పావ యొక్క ప్రతిదిన పాసురాల పఠనం భక్తిని పెంపొందించే అద్భుతమైన సాధన మార్గం. మూడో రోజు గోదాదేవి పాసురం చూద్దామా. ఓంగి ఒళగళందా ఉట్టు పడమన్ పాంగయన్ కయ్యిరన్ పాడి పరై కొండవడ్డేరు అంటూ సాగుతూ పాంగయన్ కయ్యనన్ పాటే పలకలేలోరెంబావాయ్ అంటూ ముగుస్తుందండి. ఈ పాసరంలో గోదాదేవి భగవంతుని మహిమను బలంగా వర్ణిస్తుంది. ఓంగి ఉళగలందా అంటే విశ్వాన్ని తలపై మోసిన విరాట్ స్వరూపుడైన భగవంతుడు వామనావతారంలోని త్రివిక్రమ రూపాన్ని ఈ పాసురంలో బోధిస్తుంది. భక్తులు దాన ధర్మంలో పాల్గొనాలని, పాడి పడయకొండవడ్డేరు అనే పదబంధం ద్వారా సామూహికంగా పాడుతూ భగవంతుని పేరును మహిమని చెప్పాలని, శాంతియుత జీవనం గడపాలని గోదాదేవి ఆండాళమ్మవారు పిలుపునిస్తున్నారండి. ఈ పాసురం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు: భగవంతుడు విశ్వాన్ని తలపై మోసినంత గొప్పవాడు. ఆయనను గానం చేయడం, సేవ చేయడం వల్లనే మన ఈ జన్మ ధన్యమవుతుంది. సహజీవనం, భక్తి, సామూహిక ధ్యానం ఇవన్నీ తిరుప్పావై సారాంశం. ధనుర్మాసం అనేది ఆధ్యాత్మిక జాగృత కాలం అండి. ఈ కాలంలో భగవద్గీత పఠనం మనలోని అవిద్యను తొలగించి జ్ఞానాన్ని వెలిగించే మార్గంగా పనిచేస్తుంది. అసలు భగవద్గీత ఎందుకు ధనుర్మాసంలో ప్రాధాన్యత కలిగి ఉంది? దేవతలకు పూజ సమర్పించడానికి అత్యుత్తమమైన కాలమండి. మనస్సుని నియంత్రించుకోవడానికి భగవద్గీతే ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఒక అధ్యాయం లేదా శ్లోకం పఠించండి. ధనుర్మాసంలో గీత అధ్యయనం ద్వారా జీవన మార్గాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. 4వ అధ్యాయం 34వ శ్లోకం: తద్విద్ధి ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అంటారు. అంటే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే వినయంగా ప్రశ్నలు అడగాలి, గురువులను సేవించాలి. వారు నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు, ఎందుకంటే వారు తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించారు. 3వ పాసురం భగవంతుని విశ్వరూపాన్ని కీర్తిస్తూ భక్తిని సామూహికంగా పంచుకోవాలని సారాంశాన్ని చెబుతోంది. ధనుర్మాసంలో ఆధ్యాత్మిక శుద్ధికి అత్యంత శక్తివంతమైన సాధనం భగవద్గీత. గోదాదేవి ఆశీస్సులు, గీతాజ్ఞానం రెండూ కలిసి వచ్చినప్పుడు మన జీవితం ధన్యమవుతుందండి. మా ఈ ఛానల్ ద్వారా ఇలాంటి సమాచారాన్ని నిరంతరం అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రిప్షన్ చేయడమే కదా, సహకరిస్తారు కదా. హరే కృష్ణ.